జనం హైదరాబాద్ లో నైజీరియాలో రెచ్చిపోయారు. కూకట్పల్లి ఫ్లైఓవర్ పైన కారుతో బీభత్సం సృష్టించారు. మద్యం డ్రగ్స్ మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓవర్ స్పీడ్ తో బైక్ ని ఢీకొట్టారు. కారు కూడా పల్టీలు కొట్టింది. అయితే ప్రమాదంలో బైక్ నడిపిన వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. కారులో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ప్రమాద వీడియోను తీస్తున్నటువంటి స్థానికులపైన కూడా నైజీరియన్లు దాడి చేశారు. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ రెడ్ కలర్ బెలనో కార్లోనే ఆ నైజీరియన్లు వెళ్తూ ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. మద్యం మరియు డ్రగ్స్ సేవించిన మత్తులో స్పీడ్గా ఓవర్ స్పీడ్తో వచ్చి స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టారు. ఆ వ్యక్తి అటువైపుగా పడిపోయి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. అయితే ఆ కార్ పల్టీలు కొట్టింది. అక్కడ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ అవడంతో కొంత వారంతా కూడా ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డారు. అయితే స్థానికంగా జరిగినటువంటి ఆ వీడియో ఆ యొక్క ప్రమాదం పైన వీడియో తీస్తున్నారు. అటుగా వెళ్తున్నప్పుడు కొంతమంది వాహనదారులు వీడియో తీస్తుంటే వారిపై కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. సో ఆ విజువల్లో చూస్తున్నటువంటి ఆ ఇద్దరే నైజీరియన్లు. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారో తెలియదు కానీ మద్యం మత్తులో డ్రగ్స్ మత్తులో తూగుతూ ఆ వాహనాన్ని అలా ఓవర్ స్పీడింగ్గా నడిపించడమే ఈ ప్రమాదానికి ఈ యొక్క ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్లో ఓ వ్యక్తి వీడియో తీస్తుంటే బయట నుంచి ఆ కార్ డోర్ని మళ్ళీ ఓపెన్ చేసి చేయి పెట్టి చూపిస్తూ వారిని బెదిరిస్తున్నారు కూడా. ఒకసారి విజువల్ చూడండి. What happened? What happened? What happened? What happened? What happened? What happened?